దేవుడు బైబిల్ గ్రంథములో ఒక దావీదును, ఒక అబ్రహామును, ఒక దానియేలును, ఒక పౌలును, ఒక చెప్పండి నీకు లిస్టు, పేతురును ఎలా పెట్టాడు. కానీ పేతురు లాంటి ఇంకొకరిని దేవుడు చూడాలనుకోవటంలా. కనుక ఇతరులతో మనము దేని విషయంలో కూడా పోల్చుకుని చేతులు కాల్చుకోవాల్సిన అవసరత మనకు లేదు అని బైబిల్ బోధిస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే మనము చింతించడం మొదలు పెడతామో, ఉన్నది ప్రక్కన పెట్టి లేని దాని గురించి చింతించడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఈ కృంగుదల, డిప్రెషన్ ఆరంభమవుతుంది. అప్పుడే మనము కృంగుదలకు అవకాశం ఇచ్చిన వాళ్ళం. ఎప్పుడైతే మన భావోద్రేకాలను అదుపులో ఉంచుకోమో అప్పుడే ఒక వ్యక్తి జీవితంలో డిప్రెషన్. ఎప్పుడైతే మనము శత్రువుల దాడి నుండి శత్రువుల దాడికి గురవుతామో, అలాగే ఎప్పుడు రిజెక్ట్ చేయబడతామో అలాంటి సందర్భాల్లో కూడా మనము డిప్రెషన్లోకి వెళతాం. ఇంకా ఇతరులను పోల్చుకోవటం ద్వారా ఇంకా అత్యంత కీలకమైంది రెగ్యులర్గా మనం వినే మాట ఏమిటంటే అనారోగ్యాలు, అపజయాలు, అసహాయతలు, డబ్బులు లేకపోవడం, పిల్లలు కలగకపోవడం, పెళ్ళి జరగకపోవడం, ఆలస్యం అవడం, ఉద్యోగం ఆలస్యం అవడం, దీస్ ఆర్ ద అదర్ ఇష్యూస్. ఇవి చాలా మేజర్ అన్నమాట. చదువులు, వివాహాలు, సంతానం, ఉద్యోగం, డబ్బులు లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో కృంగుదలకు కారణాల్లో ముఖ్య కారణాలు. కనుక ఇలాంటి కృంగుదల సమయంలో మనుష్యుడు ఎలా రియాక్ట్ అవుతాడు చూడండి. మాటలు వింటున్నప్పుడు మేబీ మీలో ఎవరైనా, మీ వారిలో ఎవరైనా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే వారి మీద కన్నేసి ఉంచండి. వెన్ సంబడి ఈజ్ ఇన్ డిప్రెషన్, దిస్ ఈజ్ హౌ హీ రియాక్ట్స్, దిస్ ఈజ్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. మొట్టమొదటిగా ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నప్పుడు అతడు చేసే పని ఏమిటంటే హీ వాంట్స్ టు బీ ఎలోన్. ఎంతసేపు ఒంటరిగా ఉండాలనుకుంటాడు, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు, తన చుట్టూ ఎవ్వరు ఉండడానికి ఇష్టపడడు. ఎంతసేపు నేను లీవ్ మీ ఎలోన్ యార్ అన్నారా మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? ఇక్కడే ఉంది ఒక డిప్రెషన్ సిస్టర్, బట్ యూ కెన్ బీ ఏ విన్నర్ టుడే.